అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా హన్మకొండ వంటకాల్ని మనం చూస్తున్నాం కదండి. చాలా ఈజీగా మనకి రమాదేవి గారు నేర్పిస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో రెడీగా ఉన్నారు. మరి ఆవిడ ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా. హాయ్ రమాదేవి గారు. హాయ్ మాధురి గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? హన్మకొండ విశేషాలు ఏంటి? చాలా బాగున్నాయండి. మొన్నటి వరకు మనకి జాతర జరిగిందండి, మేడారం సమ్మక్క జాతర. ఓకే. చాలా విదేశాల నుండి కూడా వస్తారండి మనకి. అలాగే మనకు భద్రకాళి టెంపుల్ ఉందండి. అయితే ఈ సమ్మక్క సారక్క జాతర ప్రతి సంవత్సరం కాకుండా ఇది వరకు 2 ఏళ్లకు ఒకసారి జరిపేవాళ్ళండి. 2 ఏళ్ళకి ఒకసారి జరిగేది. ఇప్పుడు జనాలు చూసి అక్కడ గ్రామస్తులందరూ మనకి ఇయర్ చేసుకోవాలని ప్రతి సంవత్సరం మనకి ఇప్పుడు జాతర చేస్తున్నారండి. మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తామండి. మా పిల్లలకి వాళ్ళెత్తు బంగారాలు ఇచ్చేస్తాము, కోళ్ళు కోస్తాము, అన్ని చేస్తామండి. మేము అక్కడ వారం ఉంటామండి. అక్కడ వారం కంపల్సరీ అండి మేము అక్కడ. సూపర్. ఎన్ని రోజులు జరుగుతుంది జాతర? మనకి అక్కడ ఏంటంటే 22 ఇయర్లీ ఒకే డేట్ ఉంటుందండి అక్కడ మనకి జాతర. ఓహో. మనకు 1 మంత్ 15 డేస్, కాకపోతే సండే సాటర్డేలు కంపల్సరీ వెళ్తున్నారండి అక్కడైతే జాతరకి. మనకి ఇయర్లీ కాకుండా సాటర్డేలు సండేలు కంపల్సరీ. సిటీ నుండి చాలా చాలా బాగా వస్తారండి ఇక్కడ జనాలు. నిజంగా సమ్మక్క సారక్క అంటే చాలా ఫేమస్. సో అది హన్మకొండలో ఉంది కాబట్టి మిమ్మల్ని కదిలిస్తే కందిరీగలాగా మొత్తం చెప్పేశారు స్టోరీ ఒక సమ్మక్క సారక్క సంబంధించి. వెరీ గుడ్. మరి వంటల విషయానికి వస్తే మరి ఈ రోజు మన వ్యూయర్స్ కోసం ఎలాంటి స్పెషల్ వంటకాలు పరిచయం చేయబోతున్నారు? స్ప్రౌట్స్ చికెన్ సాలడ్ అండి. స్ప్రౌట్స్ చికెన్ సాలడ్. వా, ప్రతి ఒక్కరికి కావాలండి. ఈ రోజుల్లో అందరూ కూడా ఫుడ్ మానేసి సాలడ్ తిందాను. మనకి అది స్టవ్ తో కూడా పని లేదండి. అవునా? మరి చికెన్ అన్నారు. చికెన్ అంటే కొంచెం మనం బాయిల్ చేసుకుందాం. ఓకే, ముందే బాయిల్ చేసుకుంటాం. ఓకే, మరి నేర్చేసుకుందామా? ఎవరైతే వర్కౌట్స్ బాగా చేస్తారో, సన్నబడాలి, వెయిట్ లాస్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో, మా బాబు స్పెషల్ అండి. ఓకే, వెరీ గుడ్. సో ఎవరైతే అనుకుంటున్నారో మరి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే రెసిపీ అన్నమాట, స్ప్రౌట్స్ చికెన్ సాలెడ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. స్ప్రౌట్స్ చికెన్ సాలెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క చికెన్ తప్పితే బాయిల్ చేసుకోవడం, మిగతా అదంతా కూడా రా పచ్చిగానే మనం తింటున్నాం. మనకు ఆయిల్ కూడా లేదండి ఇందులో. ఆయిల్ కూడా లేదు. మనకి ఇప్పుడు పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ అండి ఇది. అందరూ తినాల్సిన ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు అన్ని బయట ఫుడ్ తింటున్నారండి, డైట్ ఎవరు చేయట్లేదు. కంపల్సరీ ఇది మనం డైట్ చేస్తే మనం స్లిమ్ గా ఉంటాము, మన హెల్త్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇది కంపల్సరీ రోజు తినాల్సిందే ఇది ఫుడ్. ఇది మనము డైట్ ఫుడ్ అని చెప్పకూడదు అనమాట. డైట్ ఫుడ్ అంటే అది సన్నబడ్డానికి ఏంటి నోటికి చప్పగా ఉండే ఆకులు అలమలు అలాంటివి తింటూ ఉంటారని చెప్పేసి చాలా మందికి చిన్న చూపు. ఇది ఒక స్పెషల్ ఫుడ్ కమో, ఇది తినాలంటే మీరు చాలా హెల్దీగా ఉంటారు, ఈ విధంగా చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి ఫస్ట్? ఓకే అండి, మనం స్ప్రౌట్స్ తీసుకుందామండి. ఓకే, ఒక బౌల్. కానీ ఏ మాటకు ఆ మాట అండి, ఇవి తింటే ఎంత ఆరోగ్యమో, ఎంత తినాలనిపించినా కొంతమందికి చేసుకోవడానికి మాత్రం అస్సలు అవ్వదండి. మా ఇంట్లో అండి రోజు కంపల్సరీ అండి. ప్లీజ్ మీరు మా ఇంటికి రారా? కంపల్సరీ, తప్పకుండా అండి. రోజు చేస్తారా ఇది? రోజు అండి కంపల్సరీ. మా బాబు జిమ్కి పోయి రాగానే కంపల్సరీ రోజు చేస్తానండి. మా పాపకి బాక్స్ లో పెడతాను, నేను తింటాను, మా సార్ తింటారు, అందరికండి. ఓకే. ఇదివరకు మా బాబు ఏంటంటే ఇవి కొనుక్కొని తినేదండి. ఇప్పుడు వాడు జిమ్కి వెళ్ళిన దగ్గర నుండి నేను కంపల్సరీ ఇంట్లోనే డైట్ ఫుడ్ చేస్తున్నాను వాడికి. ఓకే, మీ ఒక్క బాబు వల్ల మీ ఇంటిల్లి పాది కూడా హెల్దీగా డైట్ ఫుడే ఫాలో అవుతున్నారు కంపల్సరీ కదా? అవునండి. అంతే. మార్పు ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, అది మొత్తం విస్తరించాలన్నమాట. అసలు ఏమి తిననియాడండి మమ్మల్ని కూడా. కూల్ డ్రింక్స్ కానీ ఏమీ తాగమండి మేమైతే. సూపర్. డ్రింక్స్ అయితే అలౌట్ చేయడండి అసలే బాబు. గ్రేట్ అండి, సూపర్. మరి ఎప్పుడన్నా ఏదైనా జంక్ తినాలి అన్న ఆలోచన కలుగుతుందా మీకు? మా పాపకి చాలా పాపకి అయితే చికెన్ లేనిది అసలు ఉండదండి. ఓకే, కంపల్సరీ రెగ్యులర్ ఆమె. మనం చేసినా కూడా 3 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటుంది. అమ్మో. మా బాబా అలా కాదండి, మొత్తం ఇదే అంతే ఫుడ్ మొత్తం ఇది. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే స్ప్రౌట్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు చేద్దాం అనుకుంటారు, కానీ ఎక్కడో ఒక చోట చిన్న పాయింట్ మిస్ అవుతూ ఉంటారు. స్ప్రౌట్స్ కొంతమందికి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి, స్టోర్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది. సో మీకు రెగ్యులర్ గా చేస్తారు, మీకు అలవాటు కాబట్టి. సో ఒక్కసారి మన వ్యూయర్స్ కి చెప్పండి, మీరు ఎలా చేస్తారు? మనం ఏంటంటే ఇవి రాత్రి నానబెట్టాలండి. మార్నింగ్ ఏం చేస్తామంటే 2-3 సార్లు కడిగేసేసి వాటర్ తీసేసి ఒక క్లాత్ ఉంటది కదండి, క్లాత్ లో వేసేసి అది ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఏదైతే వాడారో అవన్నీ కలిపేసి సెపరేట్ గా కలిపేయండి. కొన్ని వేసుకుంటాం, అది క్వాంటిటీ అని ఉంటుంది కదా. వేరే అంటే 10 బౌల్స్ అయితే మన ఫ్రిడ్జ్ లో పట్టదు కదండి. అలా అని మనం అన్ని ఒకే బౌల్ లో
ఇవి అన్ని నానబెట్టేసుకొని ఒక క్లాత్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటామండి. అవి త్వరగా మొలకలు ఎత్తుతాయండి మనకి. ఓకే. సో కొన్ని ఆటలకి ఏంటంటే తొందరగా మొలకలు వస్తాయి, కొన్ని ఆటలకి లేట్ గా మొలకలు వస్తాయి. ఓన్లీ పెసర్లకి మనకి తొందరగా మొలకలు వస్తాయి, ఇక మిగతా కొద్ది లేట్ అవుతుంది. మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అవును, ఇది మొలకలు గ్యాస్ ఫామ్ అయిపోతుందండి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి మాధురి గారు, మనం బౌల్లో స్ప్రౌట్స్ వేసుకున్నామండి. ఓకే. బాయిల్ చికెన్ అండి. ఇక్కడ ఉడికించిన చికెన్ లో కూడా 250 గ్రామ్స్ ఇంతే తినాలి, 300 గ్రామ్స్ ఇంతే తినాలి. క్వాంటిటీ కంపల్సరీ ఉంటుందండి, కంపల్సరీ క్వాంటిటీ ఉంటుందండి. ఇది టమాటో అండి. ఓకే. దోసకాయ, కీరా, ఆనియన్స్. ఓకే. క్యారెట్. ఓకే. కలర్ఫుల్ గా ఉంది కదండి, చాలా బాగుంది. కొంతమంది కారం కూడా ఇష్టపడతారండి, కారం వేసుకుంటారు, కొందరు పెప్పర్ వేసుకుంటారు. చాయిస్ ని బట్టి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకున్నాము. సాల్ట్, కర్డ్. ఎలాంటి సాలడ్ లో కన్నా పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. మనకి దీనితోనే టేస్ట్ అండి ఇప్పుడు సలాడ్. ఇది లేకపోతే మనకి సలాడ్ కూడా తినడానికి రావాలండి. అవును. అన్ని కలిపేసేదండి. చాలా ఈజీ అనుకుంటారు యాక్చువల్ గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంటే మీలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా ఈజీగా అవుతుంది అనమాట. కానీ దీని ముందు ప్రిపరేషన్ కి ముందు రోజు నుంచి కష్టపడాలి. కట్ చేసుకోవాలి, పీసెస్ కట్ చేసుకోవాలి, తురుముకోవాలి. ఈ స్ప్రౌట్స్ ఒక రోజు చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులు వాడతారు మీరు? మనం క్వాంటిటీని ఎంత పెట్టుకుంటామో అంతే అండి. మనం కొంచెం చిన్నగా చేసుకున్నామండి 1 డే వస్తుంది. కప్ చేసుకున్నాం అనుకోండి 1 డే వస్తుందండి. కొంచెం బౌల్ క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక 2-3 డేస్ వరకు మనకి బాగానే ఉంటాయండి, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. చాలా హెల్దీ విషయాలు మాట్లాడేసుకున్నాము, హెల్దీ రెసిపీతో పాటు మనము. ఓకే, సో రెడీ అయిపోయినట్టే కదా. ఒకసారి అలా కలిపేస్తూ ఉండండి మీరు. రమాదేవి గారు, మన సలాడ్ రెడీ అయిపోయింది కదా. మాధవి గారు, మన సలాడ్ రెడీ అండి. స్ప్రౌట్ చికెన్ సలాడ్ సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము. ఇది కంప్లీట్ గా ఒక మనిషి తినేదా, ఇద్దరు తింటారా మీరు? 2 మెంబర్స్ తింటారు. కొత్తిమీరతో గార్నిష్. హెల్దీ డైట్ రెసిపీ స్ప్రౌట్స్ చికెన్ సాలెడ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉడికించిన చికెన్ 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మొలకెత్తిన గింజలు, ఉడికించిన చికెన్, టమాటో ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్ తురుము, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ రెడీ. స్ప్రౌట్స్ చికెన్ సాలెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఓకే అండి మాధవి గారు.
బాగుంది. అంటే ఈ స్ప్రౌట్స్ ఇలాంటివి అలవాటు ఉన్న వాళ్ళకి పెడితే బాగానే తింటారు, కొత్తగా ఉన్న వాళ్ళకి ఏంటిది చికెన్ ఏరుకుని మరీ తింటారు అనమాట. చెప్పాలండి ఇప్పుడు పిల్లలకి అందరికీ చెప్పాలి మనం ఈ ఫుడ్ తినాలని. అంతే, అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకేం చేయలేము మనము. అట్లీస్ట్ అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా హెల్తీగా అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారి మనం ఇలాంటివి చేసి పెట్టామంటే, చికెన్ ఉంది అని చూపిస్తే చాలా తినడానికి ఇష్టపడలేదు పిల్లలకి చికెన్ అంటే ఇష్టం కదండి. చాలా మందికి పిల్లలకి చికెన్ బాగా తింటారు. అవును, వాళ్ళకి ఇచ్చామనుకోండి మంచిగా తింటారండి. అవును, చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఏమంట పరిచయం చేస్తున్నారు? బొబ్బరి గారెలండి. బొబ్బర్ల గారెలు, అబ్బా ఇది కూడా చాలా మంచిది. బొబ్బర్ల గారెలు ఎంత కమ్మగా ఉంటాయో. మరి మీ హన్మకొండ స్టైల్లో ఏ విధంగా చేస్తారన్నది చూడాలి. ఓకే అండి. సో నేర్చేసుకుందామండి బొబ్బర్ల గారెలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బొబ్బర్ల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం తెల్ల బొబ్బర్లు తీసుకుందాం. అవును, బ్రౌన్ కలర్ లో కూడా ఉంటాయి కదండి బొబ్బర్లు. అవి ఊర్లో దొరుకుతాయండి, మనకి సిటీలో బొబ్బర్లు రావండి. ఓకే, మన ఊరి సైడ్ అయితే, మా సైడ్ అయితే అవే వాడతామండి, మేము ఇవి వాడమండి. ఇక్కడ మాత్రం మనకు అవి దొరకవండి, అవి తెలియని కూడా తెలియదండి ఎవరికి. ఓకే ఓకే, నాకు తెలుసు, చూసారా బ్రౌన్ కలర్ చిన్న చిన్నగా ఉంటాయి కదా. అవునండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? మనం ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకుందామండి. ఓకే, ఫ్రై కదా, డీప్ ఫ్రై కదండి. ఆయిల్ వేట్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మనం ఇవి మిక్సీ పట్టుకోవాలండి బొబ్బర్లు. ఈ బొబ్బర్లు ఎంతసేపు నానబెట్టాలండి మనము? మనం ఏంటంటే నైట్ ఒక 4 hours నానబెట్టుకుంటే ఓకే అండి. చాలు. ఇదిగోండి. ఇందులోకి పచ్చిమిర్చి వేయాలండి. వెల్లిపాయలు. ఓకే, కొంచెం జీరా అండి. మనం సాల్ట్ వేయలేదు, తర్వాత వేస్తారా? తర్వాత వేస్తామండి. మనం ఇవన్నీ మిక్సీ పట్టాక కలిపాక మనం సాల్ట్ వేస్తాం. ఓకే, మిక్సీ పట్టుకొచ్చేసేయండి. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేసేయండి. ఓకే, ఇందులోకి తీసేసుకుంటారా? అవునండి, ఒక బౌల్. మరి ఇది వరంగల్ స్పెషల్ అండి. ఏ టైంలో చేస్తారండి ఇలాంటివి? ఫెస్టివల్ సీజన్ లో అయితే ఎక్కువ చేసుకుంటామండి. కంపల్సరీ అండి, ఫెస్టివల్స్ కంపల్సరీ ఇవి గారెలు కంపల్సరీ మా ఇంట్లో ఉంటాయండి. నాటుకోడి గారెలండి. ఓకే, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న మిర్చి, జీరా, పుదీనా, పాలకూర. ఓకే, ఈ విధంగా మనం పిల్లల్ని మాయి కూడా చేయొచ్చు అన్నమాట. ఆకుకూరలు తినదు కదండి పిల్లలు అసలు. ఏం చేసినా ఆ హెల్త్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. నాలుకని కాదు, హెల్త్ ముఖ్యం అని చెప్పేసి. ఏంటంటే మా ఇంట్లో మా బాబు ఉన్నాడండి మెయిన్. అంతకుముందు మీ బాబుకి జిమ్ డైట్ అన్న దాని గురించి అవగాహన లేనప్పుడు అండి అన్ని తినేసాం. నో డైట్. మీ బాబు మార్చేసాడు మిమ్మల్ని. మా ఇంట్లో అందరినీ మార్చేశారండి. ఇంకా మా పక్క వాళ్ళని మార్చారు, మా రిలేటివ్స్ కూడా మార్చారు. మారాలి, ఈ కాలంలో మారాలండి. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా మందుల ఫుడ్ తింటున్నామండి మనం ఇప్పుడు. పిల్లలకు కూడా హెల్త్ బాగుండట్లేదు. అవును, కరోనాతో అందరికి హెల్త్ పరంగా ఒక జ్ఞానోదయం అయిపోయింది లేదు. ఏ ఆస్తి కంటే ఆరోగ్యం ఉంటే అదే పెద్ద ఆస్తి. కంపల్సరీ. మెయిన్ పిల్లలు ఈ ఆకుకూరలు ఇవి ఏమి తినరు కదండి. మనం ఇలా చేసి ఇచ్చినాం అనుకో, వాళ్ళకి స్నాక్స్ లాగా ఉంటుంది, మంచిగా తింటారు. అవును, వస్తాయండి గారెలు. వస్తాయండి. సాల్ట్. ఓకే,
సాల్ట్ వేసుకుంటే మనకి ఇప్పుడు వాటర్ ఇందులో వాటర్ వస్తాయండి. అవునవును. మీ చెయ్యి పెద్దదండోయ్. గుర్తు చేశాను అంతే, ఏమీ లేదు. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దదండి. మాకు 4 బావగారులు, 2 ఆడపడుచులు. కాబట్టి ఫంక్షన్ చేసినప్పుడు చాలా వంటలు చేస్తామండి. ఎప్పుడు మేము ఇంత చిన్న వంటలు చేయలేదు. అవునా? అన్ని పెద్ద పెద్ద వంటలే అన్నమాట. చిన్నగా అయిపోయిందండి. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టము? మా సిస్టర్ అండి. అవునా? అత్త వాళ్ళ ఫ్యామిలీలో? మా ఆడపడుచు అండి. ఆడపడుచు చాలా రేర్ గా చెప్తారండి ఆడపడుచులు అంటే ఇష్టం అని. మా ఆడపడుచులు అంటే మాకు 2 ఆడపడుచులు అండి. వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా అంటే చాలా, అన్నిటికీ సపోర్ట్ ఇస్తారు మాకు. వాళ్ళు ఏది ఉన్నా మా సిస్టర్స్ లాగా వాళ్ళు. ఒకవేళ మీ హస్బెండ్ మీకు మాత్రమే స్పెషల్ గా తీసుకొచ్చి వాళ్ళకి మామూలుగా ఇచ్చారు అనుకున్నప్పుడు వస్తాయేమో కదా? నేను అలా ఊరుకోనండి. మా వారిని పక్కకు పెట్టేసి నేనే ఫస్ట్ ఇస్తాను వాళ్ళకి. ఎక్కడో ఒక చోట ఉండాలి, నిజంగా ఫ్యామిలీ కలిసి ఉండాలి అని కదా, స్వార్థం లేకుండా. నేనే చేస్తానండి. మా హస్బెండ్ రానివ్వను అసలు. మా ఆడపడుచులకి అన్ని నేనే తెచ్చిస్తాను. కొత్తిమీర అండి మొత్తం గ్రీన్ గ్రీన్ అయిపోయింది. ఆ ఉప్పు ఉల్లిపాయలు వీటి ద్వారా వచ్చే కొంచెం వాటర్ మనకు సరిపోతుంది అనుకుంటా కదా? సరిపోతుందండి మనకి. మనము ఇప్పుడు సాల్ట్ వేయగానే వాటర్ వచ్చేస్తుంది. అవును. ఓకే, కలిపేసుకోవడం పూర్తి అయిపోయినట్టే కదండి? అయిపోయిందండి. ఇంకా మనం గారెలు వేసేసుకోవడమే. ఓకే, సూపర్, వేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టం అండి. మా రిలేటివ్స్ కి ఇది తెలియదండి. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదండి. నేను ప్రతి సంవత్సరము బోనాలు మా దగ్గర బాగా చేస్తామండి. మేము ఉప్పల్లో ఉంటాముగా, బోనాలు బాగా చేస్తామండి. వాళ్ళకి కంపల్సరీ ఇవి చేసి పంపాలి నేను. ఓకే ఓకే, టకటక వేసేస్తూ ఉండండి. ఓకే రమాదేవి గారు, రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తా. చూడండి, మొత్తం మనం వేసిన పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఆల్ గ్రీన్స్. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. వేడి వేడిగా హెల్దీ రెసిపీ బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బొబ్బర్ల గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన పాలకూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. బొబ్బర్ల గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బొబ్బర్లు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా, తరిగిన పాలకూర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల గారెలు రెడీ. బొబ్బర్ల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? బొబ్బర్లు కమ్మగా ఉంటాయి.
కదా. చాలా హెల్దీ ఫుడ్ కూడా. క్రిస్పీగా ఉంది, కరకరలాడుతూ. వర్షం గ్రీన్ గా ఉన్నాయి. ఇప్పుడు వర్షం కూడా పడింది మనకి. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడు పడద్దు మనకి. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మంచిగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటూ ఉంటే ఫీలే వేరు కదా. చాలా అండి. చాలా బాగున్నాయి రమాదేవి గారు. మీరు పరిచయం చేసిన 2 హెల్దీ రెసిపీస్ కూడా నిజంగా చాలా చాలా బాగున్నాయి. మరింత టేస్టీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా అండి, రమాదేవి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ హెల్దీ హన్మకొండ రెసిపీస్ చాలా బాగున్నాయండి. సో ఒకటి వచ్చేసి స్ప్రౌట్స్ చికెన్ సలాడ్, అలాగే బొబ్బర్ల గారెలు. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఈ టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాల్టి హన్మకొండ స్పెషల్ రెసిపీస్. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.